టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయంగా పూర్తిగా పరిణితి చెందారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు తరహాలోనే ఆయన రాజకీయాలను బాగానే వంటబట్టించుకున్నారని అర్థమవుతోంది. ఒకసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి తరువాత నారా లోకేష్లో చాలా వరకు మార్పు కనిపిస్తోంది. ఇటు తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రి బాధ్యతలను చూస్తుంటే లోకేష్ మాత్రం పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఒక రకంగా నారా లోకేష్కు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అలవడిద్ది అని పార్టీ నేతలే చెబుతూ ఉండడం విశేషం. ఒక రకంగా తండ్రి చంద్రబాబు రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు. గతంలో మాదిరిగా దూకుడుగా బయటకు కనిపించకపోయినా ముఖ్యమైన నిర్ణయాలన్నీ లోకేష్ తీసుకుంటున్నవే. స్పీడ్ డెసిషన్ తీసుకుంటున్నారు. ఒక రకంగా చంద్రబాబు కేవలం ముఖ్యమంత్రి అయితే నారా లోకేష్ ఈ దఫా మాత్రం అన్ని రకాలుగా అంతా తానే వ్యవహరిస్తున్నారు. ఇటు పార్టీ విషయాల్లోనూ ప్రభుత్వ నిర్ణయాల్లోనూ నారా లోకేష్ ప్రమేయం ఉండనిదే ఏది జరగదు అంటున్నారు. ప్రతి శాఖ పైన ఆయన ముద్ర ఉంటుంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం లోకేష్ నిర్ణయాలను అమలు చేస్తున్నారు. మరోవైపు కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుంది అన్న సంకేతాలను బలంగా పంపుతున్నారు. తానున్నాను అనే భరోసా ఇస్తున్నారు. నారా లోకేష్ రెడ్డి సామాజిక వర్గం నేతలను జగన్కు దూరం చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇతర పార్టీలకు చెందిన రెడ్డి సామాజిక వర్గం నేతలతో లోకేష్ టచ్లోకి వెళ్లి వారి సమస్యలపై స్వయంగా చర్చిస్తున్నట్లు సమాచారం. పార్టీపై కులం ముద్ర పడకుండా రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకుంటూనే మరొకవైపు జగన్ కంటే కూటమి ప్రభుత్వమే బెటర్ అన్న సిగ్నల్స్ ను పంపుతున్నారు. ఆ క్యాస్ట్ లీడర్లు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలను దగ్గర చేర్చుకుంటున్నారు. జగన్ నుంచి ఆ సామాజిక వర్గాన్ని దూరం చేయడమే లక్ష్యంగా నారా లోకేష్ ఆపరేషన్ ప్రారంభించారని తెలిసింది. ఈ మిషన్ సక్సెస్ అయితే జగన్కు ఒక ప్రధాన సామాజిక వర్గం దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటు రెడ్డి అటు పవన్తో కాపులు దగ్గర అయితే తమకు తిరుగు ఉండదు అనే భావనలో ఉన్నారు. ఇక పార్టీలోనూ యువ రక్తానికి చోటు కల్పించాలి అన్నది ఆయన ఉద్దేశంగా ఉంది. మంత్రివర్గంలోనూ సీనియర్ నేతలను పక్కన పెట్టడంలోనూ నారా లోకేష్ పాత్రను కాదనలేం. ఇక ఢిల్లీలో చంద్రబాబు నాయుడు, కింజరాపు రామ్మోహన్ నాయుడు వంటి నేతలు బీజేపీ నేతలతో టచ్లో ఉంటే ఇక్కడ పార్టీ పరిస్థితులను మాత్రం ఆయన అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక నిత్యం ప్రజా దర్బార్ పేరిట ప్రజలతో మమేకం అవ్వడంతో పాటు నియోజకవర్గ, జిల్లా స్థాయి నేతలకు నేరుగా అపాయింట్మెంట్ ఇచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. లోకేష్ నాయకత్వం బాగుంది అన్న ప్రశంసలను ఆయన చేతల ద్వారా చూపిస్తూ పార్టీ నేతలలో ఇప్పటి వరకు ఉన్న సందేహాలను పటాపంచలు చేస్తున్నారు.